సార్ లోన్ ఇష్యూస్ రీసెంట్గా సంతోష్ అనే యువకుడు కూడా చనిపోయారు. కేవలం ఒక 15 లక్షలు తను బ్యాంకు నుండి తీసుకున్నాడు. కేవలం అని ఎలా అంటారండి మీరు? విజయ్ మాల్యాకి 30,000 కోట్లు అప్పు ఉంది, సంతోష్ అనే అబ్బాయికి 15 లక్షలు, అంతే ప్రెషరు. విజయ్ మాల్యాకి 30,000 కోట్లకి అప్పు ఎంత ప్రెషర్ ఉందో, సంతోష్ అనే వ్యక్తికి 15 లక్షలు కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. మన బ్రెయిన్లో ఉంటుంది మనకి ఎంత ప్రెషర్ తీసుకోగలుగుతాము అన్నది. పాపం చాలా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను నేను సంతోష్ మృతి మీద. క్రెడిట్ కార్డుల మీద 15 లక్షల లోన్లు ఉన్నాయి, కలెక్షన్ వాళ్ళు చిత్రహింస పెడుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి చనిపోతాం జరిగింది. ఇలాంటి కలెక్షన్ వాళ్ళకి నేను చెక్ పెడుతున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను. అప్పులు చేసి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ మీరు కట్టలేకపోతే మాత్రం, మీరు భరించలేని టెన్షన్, టార్చర్ కలెక్షన్ వాళ్ళతో పడితే మీరు మంచి అడ్వకేట్స్ ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకొని వాళ్ళు మీ ఇంటికి రాకుండా ఖచ్చితంగా చేయొచ్చు. దాని తర్వాత మీకు వెసులుబాటు తీసుకొని మీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు అది సెటిల్మెంట్కి వెళ్ళొచ్చు. అనవసరంగా మీ ప్రాణాలు మాత్రం తీసుకోకండి.